என்ன தலைவா என்ன இதுதான் సర్ప్రైజు ఏం భయపడాలి పార్ట్ 2 అయితే వెళ్ళాం ఇదిగోండి మా ఫ్రెండ్ హరీష్ మా హాయ్ చెప్పు సినిమాకైతే బంకింగే నేను కూడా నెచ్చుకుంటే పోతానా పొద్దున్నే నేను కాలేజీకి వద్దాం చదువుకుందాం బుద్ధిమంతులాగా వద్దాం అనుకుంటే ఈయన కొడుకులు తీసుకొచ్చి ఫోన్ చేసి మా కూలీ సినిమా టికెట్ బుక్ చేసినాము అన్నారు ఇంకా దాంతో నాకు ఆగల డైరెక్ట్ ఇంకా నేను కూడా బుక్ చేసుకున్నా అప్పటికప్పుడే ఇప్పుడు కానీ సినిమాకి అయితే పోతున్నాం అయిరా నువ్వు ఎలా కనపడతావు లేరా కనపడవలేమో కనపడవలే రా హరీష్గా మనకి ఏమన్నా చూపిరా డాక్టర్ దగ్గర మంచి డాక్టర్ దగ్గర చూపిరండి మంచి డాక్టర్ దగ్గర చూపిరా తలేవా వచ్చేసాం మనం అయితే కూలీ సినిమాకి అయితే వచ్చేసాం గాయస్ మన తలేవా మామూలుగా ఉండదు తలేవాతో అంటే ఇదే ఫస్ట్ సినిమా ఇప్పుడు అయితే వెళ్ళేది మనం దీనికి అనమాట అరవేటి థియేటర్లో చూడండి ఇదిగోండి మొత్తం అంతా పైన డిస్ట్రిక్ట్లో ఇది బుక్ అనేది చేసుకోవాలన్నమాట ఇంకా డైరెక్ట్గా బుక్ మై షోకి అలో వేయలేదు యాక్సెప్ట్ చేయలేదు చూడండి ఎంతమంది వచ్చారు చాలా మంది వచ్చినారు మూవీ కోసం అయితే చాలా మంది అయితే వచ్చేసారు చూడండి ఇందాక తినేసాం ఇంకా ఇప్పటికైతే లోపలికైతే ఎంట్రీ ఇచ్చినారు మనమైతే ఇంకా లోపలికైతే పోతున్నాం చాలా మంది వచ్చారు గైస్ చూడండి మా ఫ్రెండ్ కొంచెం సిగ్గుపడుతుండు అందరిలో ఉండే కాబట్టి మా థియేటర్లోకి అయితే వచ్చేసినాం లోపల అంతా బాగా అక్కడ అంతా బాగా అనిపించింది చాలా మంది అయితే వచ్చారు కూలీ సినిమాకి అయితే లోపలికి పోదాం ఇప్పుడు ఇదన్నమాట లోపల అనమాట లోపల ఇంకా అరవేటి థియేటర్ ఇంకా చాలా మంది జనాలు వచ్చారు ఫుల్గానే వచ్చారు సినిమా అనేది ఇంకా స్టార్ట్ కాలేదు చాలా సేపు అయింది ఇప్పటికి 12 అన్నారు 12:30 అయింది ఇప్పుడు అయితే 1 అయింది ఇంకా షో అయితే పర్లేదు ఇంకా చూసుకుందాం ఏమవుతుందో ఎట్లుందో షో అనేది ఏమవుతుందో షిట్ మ్యాన్ షో అయితే క్యాన్సిల్ అయిపోయింది దిగిపోయిందంట ప్రొడక్టర్ అనమాట షోలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇంకా టికెట్ అనేది రీఫండ్ అనేది చేయట్లే డైరెక్ట్ మనీ అంటే ఇస్తారట తీసుకుని పదండి కూలీ షో అనేది క్యాన్సిల్ అయిపోయింది మనకి నేనమాట అదే లోపల ఏదో ప్రొడక్టర్ పోయిందంట బాత్రూమ్ అయితే పోతాను ఇంకా అదే చెప్పిన ప్రొడక్టర్ ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు వాటికి పోతాను శ్రీహాబ్కి 2:45 అదిగోండి సినీ హబ్ థియేటర్ అనమాట అది లోపల వార్ అనేది 2 స్క్రీన్లలో ఆడుతుంది స్క్రీన్ 3 అండ్ 2లో ఆడుతుంది మనం స్క్రీన్ 3కి వెళ్ళకపోతున్నాం వీళ్ళంతా మన ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు మన ఫ్రెండ్స్ ఇతను తేజ వీళ్ళంతా మా క్లాస్మేట్స్ వీళ్ళంతా అనమాట వీళ్ళు కూడా వచ్చారు సినిమా కోసమే వార్ 2 కోసమే నేను కూడా వచ్చాను మేము అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాము ఇక్కడే అనమాట ఇంకా వీళ్ళకి టైమింగ్స్ వచ్చేసి 2:15 అనమాట షో మాది ఇంకా టైం ఉంది కాబట్టి మేము ఆగిపోయినాము 2:45 కాబట్టి మనకి టికెట్ వార్ 2 అనమాట స్క్రీన్ 3 వీళ్ళంతా మా ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసాం అన్ఎక్స్పెక్టెడ్గా అందరం తీసుకున్నాడు చూడండి మిస్టర్ తేజ వెనకలేందమ్మా పవర్ మోడ్ ఆఫ్ సినీ హబ్ మామ ఇది మొత్తం ఇదిగోండి ఇక్కడే మనం టికెట్ అయితే తీసుకున్నాము లోపలికి అయితే పోవాలా ఇంకా 2:45 కంటే షో ఇంకా 20 minutes ఉంది అన్నా దిగిపోయినా నేను అన్నా చెప్పండి కదా 2 అనమాట 3D 3D వేస్తారు భయ్యా ప్రతి దాంట్లో వేస్తారు భయ్యా అదే భయ్యా ఇక్కడ నేను ఫస్ట్ ఆదిపురుషు సినిమాకి వచ్చాను ఇక్కడికి ఇక్కడికి ఇంకా చిన్నది ఇంకేమేమి సినిమాలు వచ్చానంటే ఆదిపురుషు అంతే అదొకటే వచ్చిన నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ 3 అనేది చూపిస్తానండి ఇక్కడే
కొంచెం స్క్రీన్ చిన్నదైనా బాగా ఉంటుందంట. ఇంతకుముందు ఇక్కడికి ఈగల్ సినిమాకి వచ్చాను. ఇక్కడికి అంతా వెళ్దాం. ఇప్పుడు పట్టుకొని రావాలి. ఏం కాదు సినిమాలు అంటే వేస్తారు వచ్చేయండి. వేసారు వాళ్ళప్ప ఏందో కావాలంటే తీసుకోవచ్చు. సినిమా కథ జస్ట్ చూపిన జస్ట్ లాభ పడితే యూట్యూబ్లో పేరు చెప్పు, ఫాలో కొడతారు. క్యారియర్స్ బ్లాగ్. లోపల కూలీ అనేది ఆడుతుంది అనమాట. ఇప్పటికైతే షో స్టార్ట్ అయిన వాళ్ళకి మంది వార్డు అనమాట. ఈ స్క్రీన్ పెద్దదంట. అక్కడ చూపించాను కదా లోపల ఇంకా మీకు. థియేటర్ లోపలికి అయితే పోతున్నాం. స్క్రీన్ 2లో కాసి ఇదిగోండి మొత్తం జనాలంతా వస్తున్నారు. చూడండి ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా నాకైతే మెంటల్ వేసిపోయిందంటే సెకండ్ హాఫ్ ఎట్లుంటుందో కాసేపు ఆగి ఇంకా స్నాక్స్ అయితే తీసుకొని తినేసి వాటితో సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే హైలైట్ ఉంది గైస్. చూడబోయే తొందరగా ఫుల్లీ సాటిస్ఫైడ్. సినిమా అయితే అదిరిపోయింది గైస్. చెప్పాలంటే ఎట్లా ఏదో కాప మామూలు సినిమా అయితే ఎక్కడ లాగ్ అయితే అనిపిల్ల. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కేక్, సెకండ్ హాఫ్ కూడా కేక్ అంతే మామూలు లేదు. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే వచ్చి పడేసిందంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ చూడని వాళ్ళే చూసే కాదు. ఇంకా ఫస్ట్ డే అనమాట. గిరాక్ అంతే మామూలు అంతే. ఇంకా ఎన్టీఆర్ కోసం పోదాం, మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం సినిమాకి వెళ్ళకి. తర్వాత నెక్స్ట్ కూలీ.